బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఇంతకుముందు ఐపీఎస్ అధికారి, సోరోస్ సంస్థ నెలకొల్పారు. అట్లాగే దాని ద్వారా హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని, తద్వారా క్రైస్తవ మత ఓట్లని చీల్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. కానీ ఆశించిన ప్రయత్నం జరగలేదు, విఫలమైంది. మైనారిటీలు అట్లాగే ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో మైనారిటీలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా కాంగ్రెస్కే పట్టం కట్టారు. ఆయన ద్వారా కేసీఆర్ వేసుకున్న స్కెచ్ ఫెయిల్ అయ్యింది. చివరికి ప్రవీణ్ కుమార్ ఇక అందుకనే ఓపెన్ అప్ అయిపోయి మొన్ననే ఇంతవరకు సిపిఐ సిపిఎంలతోనే పొత్తు కొప్పుకున్నటువంటి కేసీఆర్ మొన్న బీఎస్పీతో పొత్తు కొప్పుకున్నారు. కానీ మాయావతినేమో అందుకు నిరాకరించింది టోటల్గా. నిన్న ఇవాళ ఈనాడు పత్రికలో కూడా రాసినట్టున్నారు, అది బీఎస్పీకి 2 సీట్లు ఇవ్వబోతున్నారు, 15 కేసీఆర్ను 2 వాళ్ళు హైదరాబాద్ నాగర్ కర్నూలు ఇవ్వబోతున్నారు. మరి ఏమైందో తెలియదు. అంటే మాయావతి దానికి నిరాకరించినట్టుంది. ఆయన బీఎస్పీకి రాజీనామా ప్రకటించారు ప్రవీణ్ కుమార్. మరి బీఆర్ఎస్లో చేర్చుకుని ఇక ఆ పైన ఏమన్నా బీఆర్ఎస్ తరపు నాగర్ కర్నూలు నుండి ఆయన పోటీ చేపిస్తారని చూడాలి.